విద్యా దృక్పథాలు అనేది డిఎస్సిలో ఒక టాపిక్ ఉందమ్మా, సబ్జెక్ట్ ఉంది. ఆ విద్యా దృక్పథాలకు సంబంధించి 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్కులు వస్తాయి. ఈ విషయాన్ని మీకు ఆల్రెడీ సార్ చెప్పి ఉంటాడు. సో ఇది అయిపోయిన తర్వాత ఏపీ టెట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సైకాలజీ గురించి కూడా ఒకసారి అట్లా ఓవర్వ్యూ ఇస్తా. ఇప్పుడు మొదట విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మొదలు. నేను మొన్న కూడా చెప్పిన డెమోలో ఈరోజు కూడా చెప్తున్నా, సబ్జెక్ట్ అంటే తర్వాత నేర్చుకుందాం కానీ దాని పేరు పిలిచేది నేర్చుకుందాం ఫస్ట్. చాలామంది లెక్చరర్స్ కూడా, నేను ఇన్స్టిట్యూషన్లా అవి నేను పేర్లు చెప్పను, ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని చదువుతున్నాడు ఒక లెక్చరర్. చెప్పేదేమో పర్స్పెక్టివ్, ప్రాస్పెక్టస్ అంటేనేమో గిది. ఇటువంటిది ఒకటి తీసుకొచ్చి ఇట్లా బట్టాని కంటి అద్దాలు అని ఇట్లా ఇస్తారు కదా, దాని పేరు ప్రాస్పెక్టస్. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మొదలు ఒక 2-3 రోజులు కష్టపడైనా సరే ఆ పదం నేర్చుకునేది ప్రయత్నం చేద్దాం మనందరం, ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాం కాబట్టి. ఇక ఆ విషయం పక్కకేస్తే ఈ విద్యా దృక్పథాలలో 4 చాప్టర్స్ ఉన్నాయి. విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 4 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఒకటవది విద్యా చరిత్ర. చరిత్ర అనేది తెలంగాణ చరిత్ర, ఆంధ్ర చరిత్ర, భారతదేశ చరిత్ర, అమెరికా చరిత్ర లెక్క విద్యకు కూడా ఒక చరిత్ర ఉంది. ఈ విద్యకు ఉన్నటువంటి చరిత్ర గురించి మొన్నటి డెమోలో చెప్పిననే. పోయినసారి డెమోను కనుక మీరు విన్నట్టయితే ఆ డెమోలో మొత్తం ఏముంది అంటే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. అందులో 1813 చార్టర్ చట్టం నుంచి చర్చించుకుంటూ వచ్చిన అది విద్యా చరిత్ర. రెండవది వచ్చేసి ఉపాధ్యాయుడి సాధికారత, ఎంపవర్మెంట్ ఆఫ్ టీచర్ అంటే తర్వాత ఒక్కొక్క దాన్ని మళ్ళీ చర్చిస్తాం. మూడవది కాంటెంపరీ ఇష్యూస్, సమకాలీన అంశాలు, విద్యలో సమకాలీన అంశాలు. ఇందులో ఆరోగ్య విద్య, పర్యావరణ విద్య, కౌమార విద్య, సమ్మిళిత విద్య, విద్యా అర్థశాస్త్రం, ప్రజాస్వామ్యము విద్య, బాలల హక్కులు, మానవ హక్కులు, ఇటువంటివన్నీ అందులో వస్తాయి. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి చట్టాలు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986, ఎన్ఈపి 2020 ఇంటురా, ఇలాంటివన్నీ అందులో వస్తాయి. ఇప్పుడు 20 మార్కులు కదా తల్లి, 20 బిట్స్ కదా, మార్కులు 10 కదా. ఆ 20 బిట్స్ ఎట్లా వస్తాయో మీరు ఇక్కడనే లెక్క కట్టవచ్చు రిస్క్ లేకుండా. 5, 5, 10, 5, 15, 5, 20 చాప్టర్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇబ్బందిగా ఉందా ఏమైనా? ఇంకా నేను పాఠమే చెప్పాలి, అప్పుడే డల్గా ఉన్నారు. జనరల్గా చెప్పినాక ఉండాలి కదా. సో ఒక్కొక్క చాప్టర్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఈచ్ ఏరియా వెయిటేజ్ ఎంత ఉంది అంటే 2.5 మార్క్స్ ఉంది. 2.5 మార్క్స్ ఉంది, 2.5 అట్లా కూడుకుంటా పోతే వస్తాయి, వద్దన్నా 10 వస్తాయి. సో ఇక్కడికి 10 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అది. ఈ 10 మార్క్స్ ఉన్న సబ్జెక్ట్ ఉన్న ఈ వెయిటేజ్లో ఫస్ట్ విద్యా చరిత్ర గురించి మనం డిస్కషన్ చేసినాం. ఇక మళ్ళీ దాని డిస్కషన్ చర్చ అవసరం లేదు. విద్య అంటే ఏంది, సరే ఈరోజు కొత్త వాళ్ళు కాబట్టి అట్లా ఉత్తగా మాట్లాడి మళ్ళీ ఇందులోకి వస్తాను. ఓకే, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటున్నాం. ఆ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఏముంటుందంటే ఇంట్రడక్షన్, డెఫినేషన్స్, నిర్వచనాలు, పరిచయం, అండ్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఓకేనా? మధ్యయుగంలో విద్య ఎట్లుంది, ప్రాచీన కాలంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ కరిక్యులం అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ ఇన్ ద ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఓకేనా? ఎడ్యుకేషన్ హిస్టరీ. మరి ప్రాచీన కాలంలో ఉన్న విద్యా చరిత్రలో ఉపాధ్యాయుని పాత్ర ఏంది, ముస్లిం కాలం ఏంది, స్వాతంత్రం రాకముందు ఏమొచ్చినాయి, చార్టర్ చట్టం, వుడ్స్ డిస్పాచ్, సార్జెంట్ కమిషన్, ఏమంటున్నాం, విశ్వవిద్యాలయాల చట్టం, గోపాలకృష్ణ గోఖలే చట్టం, ప్రైవేట్ తీర్మానం పెట్టిండి, ఇవన్నీ మొన్న చర్చించడం. అవన్నీ బిఫోర్ ఇండిపెండెన్స్. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్, 1952-53 మొదలయ్యారు కమిషన్, 64-66 కొఠారి కమిషన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 1970 మాల్కం ఆదిశేషయ్య కమిటీ, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, యశ్పాల్ కమిటీ, జనార్దన్ రెడ్డి కమిటీ. ఓకే, అతిపెద్దది అన్నింటిలోకెల్లా ఒక సముద్రం లాంటిది 1986 జాతీయ విద్యా విధానం. ఇప్పుడు మనం నరేంద్ర మోడీ టైంలో ఇప్పుడు పిఎం ఉన్నప్పుడు 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎట్లుందో
రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఆయన యువకుడు కాబట్టి విద్య మీద ఆయనకు కమాండ్ ఉంది కాబట్టి ఒకసారి మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, మొత్తం విద్యా వ్యవస్థ నిద్రపోతుందని చెప్పి నిద్రపోతున్న వ్యక్తిని ఇట్లా తట్టి లేపితే అని ఇట్లా లేచినట్టుగా ఒకసారి విద్యా వ్యవస్థ మొత్తం ఇట్లా కళ్ళు తెరిచి చూసిన సంవత్సరం ఎప్పుడంటే 1986. ఆ 1986 వల్ల బీఈడి కాలేజీలు, డైట్ కాలేజీలు, వృత్తి విద్యా కళాశాలలు, ఐటీఐలు, సాంకేతిక టెక్నికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 జాతీయ విద్యా విధానం అనేది పెనుమార్పులను తీసుకొచ్చింది. ఆయా ఏరియాస్ మొత్తం కవర్ చేసి అలజడి సృష్టించింది. దానివల్ల ఏమేమి రిఫార్మ్స్ వచ్చినాయి. ఆపరేషన్ బ్లాక్ బోర్డు కూడా 86 జాతీయ విద్యా విధానం వల్ల వెలువడ్డది. ఇవన్నీ మనం మాట్లాడదాం. సో అలాంటి అంశాలన్నీ కూడా మనము చర్చించేది ఎక్కడ అంటే విద్యా చరిత్రలో చర్చిస్తాం. సో రెండవ చాప్టర్ విద్యా సాధికారత. సాధికారత అనే దానికి ఇంగ్లీష్ పదం ఏంటంటే ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ అంటాం. ఎంపవర్మెంట్ అనబడేటువంటి ఈ పదము ఎన్ ప్లస్ పవర్ అనే 2 పదాల నుంచి వచ్చేది. మీరు సందులు తిరగని దియోతిడ, ఇది సవర్ణ దీర్ఘ సంధ్య, అది ఇంగ్లీష్లో విడదీసిననే. ఎన్ ప్లస్ పవర్ అంటే ఏమవుతుంది? ఈ ఎంపవర్మెంట్లో ఎన్ పవర్ అనే ఈ 2 పదాలు ఫ్రెంచ్. ఎన్ అనేది ఫ్రెంచ్ వర్డ్. రేపు ఎగ్జామ్లో ఎటిమాలజీ ఆఫ్ ద ఎంపవర్మెంట్, ఏ పదము నుంచి ఇది ఆవిర్భవించింది అని అంటే ఫ్రెంచ్ పదము యొక్క మూలార్థం నుంచి జనించేది. సో ఎన్ అనే ఈ యొక్క ఫ్రెంచ్ పదానికి అర్థం ఇంటూ లేదా ఇన్. పవర్ అంటే మీకు తెలుసు ఎబిలిటీ అంటాం. అంటే మనమే కానీ సమర్థత లేకముందు, సమర్థత పొందిన తర్వాత. ఒకే వ్యక్తి సమర్థత లేకముందు, సమర్థతలోకి వచ్చిన తర్వాత. అంటే నేనున్నా, నా పేరు మధుబాబు, నేను అనే వ్యక్తిని పుస్తకమే పట్టుకుంటున్నాను కొన్నేళ్ల క్రితం. కొన్నేళ్ళు లేదు, అసలు చదవలేదు అనుకో. ఏం చేస్తా? ఏదో ఒకటి చేస్తా. ఆటో నడుపుతా, డీసీఎం నడుపుకుంటే ఎట్లనో. ఇప్పుడు నేను వచ్చి నా వల్ల ఏం ఉపయోగం లేదు సొసైటీ. నా వల్ల ఉంటుంది, ఎందుకు ఉండదు? డీసీఎం కొనుక్కున్నా బస్తాలు వేసుకొని దగ్గరికి పోవచ్చు, కిరాయి కొట్టచ్చు. కానీ ఇప్పుడు నేను అనబడే వ్యక్తిని విద్యపరంగా లేదు నాకు. ఓన్లీ సమర్థతలు, ఓన్లీ ఫిజికల్ పోర్చర్, భౌతికమైన అంశాలే ఉన్నాయి. బట్ సమర్థతలు అనేవి రాలే. సమర్థతలు అనబడేవి 2 రకాలు: శారీరక సమర్థత, మానసిక సమర్థత. ఉపాధ్యాయుడిని బలోపేతము చేసేదే ఉపాధ్యాయ సాధికారికత. బలోపేతం చేయాలంటే రోజు పొద్దుగాల గుగ్గిలు పెట్టి, మధ్యాహ్నం ఆమ్లెట్ వేసి, సాయంత్రం మళ్ళీ రాగి జావ పోసి, ఇట్లా కాదు. ఈ బలోపేతంగా ఉపాధ్యాయుడిని బలోపేతం చేసే సాధికారత అన్నాడు. బలోపేతం ఎట్లా చేయాలి సార్ అనడానికి, సమర్థతలను ఎట్లా పెంచాలి సార్ అనడానికి ఒకసారి ఈరోజు డెమో, దాని మీదనే ఒక ఓవర్వ్యూ ఇచ్చేసి ఆపేద్దాం క్లాస్. డెమోకు ఒక సబ్జెక్ట్ టాపిక్ తీసుకుంటున్నా. ఫస్ట్ డెమో మీరు చూసిరు అనుకోండి, ఫస్ట్ చాప్టర్ మీద మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీలైతే ఒక బిట్టే వస్తుంది ఎగ్జామ్. ఇప్పుడు సెకండ్ చాప్టర్ మీరు అటెన్షన్గా వింటే బై లక్ దీని మీద నుంచి ఒక బిట్ పడుతుంది. ఈసారి డెమోని సెలెక్ట్ చేసుకోవడమే నేను ఆ ప్రాసెస్లో ఈ ఎంపవర్మెంట్ అనబడేటువంటి దాంట్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తే ఎక్కడుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్? హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ కేంద్ర ప్రభుత్వంలో మీరు అందరం ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే మనం టీచర్లం, ఏదో బడికి పోయినాం, నెల జీతం వచ్చింది, పోరలకు పాఠం చెప్పినాం, వచ్చినాం, ఇది కాదు. దీని వెనుక చాలా అంశం ఉంది. హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్లో ఒక శాఖ, మానవ వనరుల శాఖ, విద్యాశాఖ కాదు. అదే నువ్వు స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వస్తే విద్యాశాఖ, మళ్ళీ నెక్స్ట్ సాంకేతిక విద్యాశాఖ విడదీయబడుతుంది. ఇక్కడికి వచ్చే తర్వాత విద్యలో కూడా రకాలు చూడండి సోదరా. నియత విద్య, అనియత విద్య, వృత్తి విద్య, సాంకేతిక విద్య, ప్రత్యేక విద్య, ఇన్ని విద్యలు ఉంటాయి తల్లి. రేపు మీరు క్లాసులలోకి వచ్చిన తర్వాత కూడా నా క్లాసును సరే ఇది కెమెరా ముందే ప్రజెంట్ చేస్తున్నా, ఎట్లా ఎవిడెన్స్ కూడా ఇంతకన్నా లేదు అన్నంతగా తీసుకుపోవాలి ఈ సబ్జెక్ట్. ఇంతకన్నా చెప్పరిగా అన్నట్టు చెప్పడం వేరు,
అనలైజ్గా డిస్క్రిప్టివ్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ SUPW ఉంది, సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. ఇది స్కూళ్ళల్లో ఉంది. ఏ కమిషన్ చెప్తే వచ్చింది. వృత్తి విద్య గురించి మొదట ఎవరు చెప్పారు? వృత్తి విద్యను బలపరిచిన కమిషన్ ఏంది? వృత్తి విద్య కొరకే NCERT వాళ్ళు రూపొందించిన సపరేట్ RIE ఎక్కడ ఉంది? అంటే ఒక వృత్తి విద్యను తీసుకుంటే ఈ వృత్తి విద్యకు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడుంది? ఈ వృత్తి విద్యను బలపరిచిన కమిషన్ ఏది? వృత్తి విద్యకు సంబంధించిన ITIలను ప్రోత్సహించినటువంటి విద్యా విధానం ఏది? ఇన్నింటిని రౌండప్ చేసుకునే ప్రయత్నం మనం చేసుకుందాం రేపటి నుంచి క్లాసులలో. ఇంకా ఆ విషయం మనం పక్కకు పెడితే, ఈ యొక్క సాధికారతలో మనకు స్వాతంత్రము రాకముందు నుంచి దీని మీద ఒక ఏమంటాం మన విద్యా వ్యవస్థ మీద దీని ప్రభావం అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కేబ్ అనేది ఒకటి ఉంది. క్లాస్ ఒక 10 minutes అట్లా కొనసాగిద్దాం. కేబ్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. కేబ్ న్యూఢిల్లీలో ఉంది. CAB కేబ్. వర్గేసే అనేవాడు ప్రస్తుత చైర్మన్. కేబ్ ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే వర్గేసే. సో కరెంట్ అఫైర్స్ అడుగుతాడు మళ్ళీ బిట్టు. ఇక్కడ ఉన్న సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ CABE కేబ్ అని ఉంది. ఇది ఏర్పడ్డ సంవత్సరం ఎప్పుడు అంటే 1921. ఏర్పడ్డటువంటి ఇది 1929లో క్లోజ్ అయింది. ఎందుకు క్లోజ్ అయింది సార్ అది కూడా బిట్ అడుగుతాడు. కేబు మూతపడ్డ సంవత్సరం ఎప్పుడని? భారతదేశంలో కేబు మూతపడ్డ సంవత్సరం ఎప్పుడు అంటాడు. 1929 అంటాడు, 1920 అంటాడు, 1948 అంటాడు, 1954 అంటాడు. జనరల్గా మన మైండ్ ఎటు పోతుందంటే భారతదేశంలో విద్యకు సంబంధించిన కేబు అది మనం స్థాపించుకున్నది కాబట్టి, అది మనది కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉంటుంది కానీ ముందెందుకు ఉంటుంది అనుకుంటారు కొంతమంది. ఒకవేళ ఉన్నా అది ఏర్పడ్డ సంవత్సరం అడగలే, క్లోజ్ అయిన ఇయర్ అడిగాడు. అది మూత క్లోజ్ అయిన సంవత్సరం 1920నే. ఎందుకు మూతపడ్డది అని అడగవచ్చు. అప్పుడు బ్రిటిష్ వాళ్లకు మొత్తం వ్యవస్థల ఆర్థిక మాంద్యం ఏర్పడ్డది. ఈ ఆర్థిక మాంద్యం అనేది 1929లో ఏర్పడ్డప్పుడు కేబ్ అనేది మూతపడ్డది. తిరిగి ఇది మళ్ళీ ఎప్పుడు ప్రారంభించబడ్డది సార్ అంటే 1935లో ప్రారంభించబడ్డది. 1935లో ప్రారంభించబడ్డది. అసలు కేబ్ యొక్క ఉద్దేశం ఏంది? ఇది ఏం చేస్తుంది సార్ అంటే చూసుకోండి మీరే. అక్కడ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పదవులనే సగం అర్థం ఉంటుంది. ఇది విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్కి, NCERT డైరెక్టర్లకు, NCTE చైర్మన్లకు, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూర్చోబెట్టి సలహాలు ఇచ్చి విద్యా వ్యవస్థ ఎటువైపు పోవాలని మన ఇంటికి ఒక తండ్రి ఉన్నట్టుగా విద్యా వ్యవస్థకు ముందే ఒక చుక్కాని లాంటి పాత్ర పోషించింది ఎవరు అంటే కేబ్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అట్లా కవర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి CBSE అని ఒకటి ఉందండి. CBSE సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ప్రాథమిక విద్య మీద దృష్టి పెట్టినవి కొన్ని ఉన్నాయి. OBB ఇక్కడనే రాస్తా. OBB ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, ఎపెప్ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నాట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ డిపెప్ డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ చెప్పాలా ప్రోగ్రామ్. ఇప్పుడు ఇక్కడ మనకు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎపెప్ చదివిన వాళ్ళు డిపెప్ చదివితే రుణాత్మక బదలాయింపు జరుగుతుంది సైకాలజీ ప్రకారం. నెగటివ్ ట్రాన్స్ఫర్, ఇక్కడ సైకాలజీ కూడా ఉన్నారు కాబట్టి రెండు కలిపి చెప్తున్నా. రుణాత్మక బదలాయింపు అంటే ఒకటి నేర్చుకోవడమే ఇంకొక నష్టానికి కారణమైంది. సో నువ్వు డిపెప్ చదివినవనుకో, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని ఎపెప్ అబ్రివేషన్ అడిగిండు అనుకో ఎగ్జామ్లో, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని ఇస్తే ఇది చదివినావు కాబట్టి తప్పెడతావు. అది ప్రోగ్రామ్ కాదు, ప్రాజెక్ట్. సో ఇక్కడ ఎపెప్ అనబడేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సింపుల్గా రెండు కూడా ఈపీ ప్రైమరీ ఎడ్యుకేషన్, PEP ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. రెండు ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించినవి, ప్రాథమిక విద్య మీద దృష్టి పెట్టినటువంటివి. కట్ చేస్తే OBB అని ఉంది తల్లి. ఇక్కడ 1986లో ఏర్పడ్డది. 86-87 ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది 86లో జాతీయ విద్యా విధానం అనే దాంట్లో సూచించారు. ఇది ఎస్టాబ్లిష్ అయింది 1987 OBB. ఆపరేషన్ అనేది పదం ఎప్పుడు వాడతారండి? ఎంతో సీరియస్నెస్ ఉన్నప్పుడు, ఇమ్మీడియట్గా నిర్వహించాల్సినప్పుడు ఆపరేషన్ పదం వాడు. ఆపరేషన్ పోలో అంటాం. ఆపరేషన్ పోలో
నాకు జనరల్ నాలెడ్జ్ మీద పెద్ద అవగాహన లేదు, కానీ సిక్కులు అనుకుంటా, పంజాబ్ అమృత్సర్, అక్కడ సిక్కులకు సంబంధించి ఇందిరాగాంధీ అదేనా మరి ఆపరేషన్ ఒక్కొక్క వర్డ్ ఆపరేషన్ అనేది ఒక ఇమ్మీడియట్గా జరిగే రియాక్షన్ తెలుపుతుంది. అని నేను చెప్పింది ఆపరేషన్ పోలో కరెక్టో కాదని అది లేదు, నాకు జనరల్ నాలెడ్జ్ కాదు. ఇక్కడ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది ఎడ్యుకేషన్ పరంగా వచ్చింది. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది ఎందుకు వచ్చిందంటే విద్యా వ్యవస్థ అంతసేపు స్తబ్దంగా ఉంది కాబట్టి దాన్ని కదిలించడానికే వచ్చింది. దాన్ని కదిలించడానికి వచ్చింది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది. ఇందులో ఏం చేసిరు సార్ అంటే ఖచ్చితంగా 2 తరగతి గదులు ఉండాలి ప్రైమరీ ఎడ్యుకేషన్లో. స్కూల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్లో కంపల్సరీ 50% లేడీ టీచర్స్ ఉండాలి, మౌలిక వసతులు ఉండాలి, టీచర్స్ రిక్రూట్మెంట్ ఉండాలి, వాళ్ళకు నిధులను ఇవ్వాలి. ఇలాంటివన్నీ ఎట్లా ఉండాలి, బడి స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, రూమ్ ఎట్లా ఉండాలి, కిటికీలు ఎట్లా ఉండాలి కూడా డయాగ్రామ్ గీసి చెప్పారు. ఓబీబీ వచ్చినప్పుడు చిట్టిపేటిక అనేది ఒకటి వచ్చేది, ఒక పెట్టే. ఇది ఎట్లుంటుందంటే సబ్జెక్ట్ నువ్వు ఇన్వాల్వ్ కాలేదనుకో నేనేదో డ్రైగా అనిపిస్తుంటుంటా. పెట్టెను పంపిరు, పెట్టెను జనరల్గా అయితే మనం అప్పగింతలప్పుడు ఇంటి నుంచి ఎవరైనా పోతుంటే పెట్టెలు సందుకలు అవి ఇచ్చి పంపిస్తాం. కానీ బళ్ళళ్ళకి అప్పుడు మొత్తం పెట్టెలు వచ్చినాయి. ఆ పెట్టె ఓపెన్ చేస్తే మ్యాథ్స్కి సంబంధించి సపరేట్ టూల్స్, సైన్స్కి సంబంధించి టూల్స్, బయాలజీకి సంబంధించినటువంటి కొన్ని ఏమంటారు పరికరాలు, వీటితో పాటు సంగీత పరికరాలు కూడా వచ్చినాయి. డప్పు కొట్టుడు, కంచర అని ఉంటుంది, ఇట్లా కొడితే గజ్జల సప్పుడు వస్తుంటుంది, అటువంటివి, ఫ్లూటు, ఇటువంటి సంగీత పరికరాలు ఇవన్నింటినీ ఒక పెట్టెలో వేసిరు. పెట్టె కూడా బందోబస్తు టేక్ పెట్టె. ఇవి ఓబీబీ నుంచి వచ్చేది. రేపు ఎగ్జామ్లో చిటిపేటిక లేదా పరికరాల పేటిక లేదా సంగీత పరికరాల పేటిక ఈ క్రింది ఏ సందర్భంలో వచ్చింది అనడానికో ఓబీబీ ఎప్పుడు వచ్చిందనుకో 87. దేనివల్ల వచ్చిందనడానికో 1986 జాతీయ విద్యా విధానం నుంచి విడుదలై. పక్కకు పెట్టు. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా ఇక్కడ అంటే ఓబీబీ ప్రైమరీ ఎడ్యుకేషనే, ఎపెప్ ప్రైమరీ ఎడ్యుకేషనే, డిపెప్ అనేది కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్. ఇక్కడ సిబిఎస్ఈ అనేది సెకండరీ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1929, 1929లో ఏర్పడ్డ. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానిలో స్వాతంత్రము పూర్వం ఏర్పడని సంస్థ డాష్. ఓకే, ఒకటి ఇఫ్లు, ఈఎఫ్ఎల్యు, ఇఫ్లు. ఒక 5-6 సార్లు చదవాలి, మస్తు మజా అనిపిస్తుంటుంది. ఫస్ట్ సార్ అనిపించదు, చదవాలి, మళ్ళీ ఎంజాయ్ చేయాలి. ఇఫ్లు. 2 సిబిఎస్ఈ, 3 సిఏబి, 4 ఏది కాదు అనడానికి ఆన్సరు ఇఫ్లు అనేది 1958లో ఏర్పడ్డది, 1958లో ఏర్పడ్డది. చలో ఒకసారి చూసుకుంటే సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 1929లో ఏర్పడ్డటువంటి సంస్థ. ఇది మాధ్యమిక విద్య అంటే సెకండరీ ఎడ్యుకేషన్ కొరకు ఏర్పడ్డది. ఇప్పుడు మనం ఏమైనా పెరిఫెరల్గా చదువుతున్నాం. రేపు క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత సిబిఎస్ఈ యొక్క ఉద్దేశం ఏంది? పుస్తకాల ప్రచురణ, కరికులం తయారు చేయడమా, పరీక్షలు నిర్వహిస్తూ మూల్యాంకనం చేయడమా, 4 పైవన్య అంటాడు. మీరు ఒకసారి చూడండి, స్కూళ్ళల్లో రకాలు ఉన్నాయి. ఎస్ఎస్సి సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్, అవునా? రెండవది వచ్చేసి ఎన్సిఆర్టీ బుక్స్ ఉన్నాయి, ఐసిఎస్సి ఉన్నాయి, సిబిఎస్సి ఉంది. సిబిఎస్సి సిలబస్ అంటాం, ఐసిఎస్సి సిలబస్ అంటాం. సిలబస్లలో రకాలు ఉన్నాయి. మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో మొత్తం నడిచేటువంటిది ఏంటిది? ఎస్ఎస్సి సిలబస్. కానీ కొన్ని ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండే సిబిఎస్సి నడుస్తాయి, కొన్ని స్కూళ్ళల్లో ఐసిఎస్సి నడుస్తుంది. సిబిఎస్సి గురించి ఇప్పుడు నేను మాట్లాడిన వాటికి సపరేట్ కరికులం, సపరేట్ పుస్తకాలు అవి ఉన్నాయి. చలో, మరి ఈ విధంగా తీసుకుంటే ఇప్పుడు ఒక చర్చ కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఒక పదం వాడిన, ఏంటి దాని పేరు? ఇఫ్లు ఏర్పడ్డటువంటి సంవత్సరం ఎప్పుడంటే 1958లో ఏర్పడదు, 1958లో ఏర్పడదు. ఇది ఎక్కడుంది? ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. మీరు యూనివర్సిటీతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో పోలీస్ స్టేషన్ దాటంగానే పోయి చూసి వచ్చేటోళ్ళు, ఇంటికి పోయేటోళ్ళు ఉంటే ఇంటికి పోయి సార్ ఉండడేమో అన్నట్టు. మరి అక్కడ పోలీస్ స్టేషన్ దాటగానే ఐఏఎస్సి అంటాం, ఐఏఎస్సి
అది 84-85లో వచ్చింది. అది కూడా విద్యా వ్యవస్థ భాగమే. ఎంఈడి కాలేజ్, బీఈడి కాలేజ్ తార్నాక. ఆ ఐఏఎస్సికి పోలీస్ స్టేషన్కి మధ్యలో ఉన్న పెద్ద యూనివర్సిటీ మన హైదరాబాద్లోనే ఉంది. దాని పేరు ఇఫ్లు. ఇఫ్లుగా ఏర్పడక ముందుకు దీని పేరు ఏంటంటే సిఫెల్, సిఐఈ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అది ఇంగ్లీష్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. కేవలం ఆంగ్ల విద్య కొరకు, ఆంగ్ల నైపుణ్యాలు నేర్పడం కొరకు ఏర్పడ్డ సంస్థ పేరు ఏంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఆ తర్వాత కాలగమనంలో దీని పేరు 1970లో సిఫెల్గా మారింది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్. బాగా వినండి, ఎగ్జామ్లు ఏదైనా బిట్టు కావచ్చు. రేపు ఎగ్జామ్లో ఇఫ్లు యొక్క పూర్వనామం ఈ క్రింది వానిలో డాష్. 1 నీపా, 2 సిబిఎస్సి, 3 సిఫెల్, 4 ఇంకొకటి అని ఇస్తాడు. ఆన్సర్ ఏంటిదంటే సిఫెల్. ఈ సిఫెల్ అనబడేటువంటి పేరు ఇఫ్లుగా మారిన సంవత్సరం మొన్న రీసెంట్గా 2007లో మారింది దీని పేరు. అమ్మ మంది తక్కువ ఉన్నప్పుడే బాగా వినాలి పాఠాలు, తర్వాత మంది ఎక్కువ వస్తారు. ఇప్పుడేమో కొద్దిగా లేజీగా కదలరు. ఇది మాస్ హిస్టీరియా, ఇది కామన్ సైకాలజీ, జనరల్ సైకాలజీ. టెట్టు రాసిరు, ఇంటి దగ్గర ఉంటాం. ఎందుకున్నావురా డిఎస్సి ప్రిపేర్గా గురుకుల పోడు. ఎందుకంటే మన టెట్టు రాసిన కదా, అలసిపోయినా అంటాడు. దేనికి అలసిపోతాం చెప్తూ మేము అలసిపోతలేమో, నీకు బాగా వస్తుంది అల్పురి. ఉత్తగానే అల్పిరి తీసుకుంటాడు, పోతాడు, ఇంటికి ఆడు ఉంటాడు, ఇక రాడో పట్ట. ఇప్పుడు రాని వాళ్ళందరూ అదే. రేపు గురుకుల నోటిఫికేషన్ అన్నారా, ఇంట్లో కూడా చెప్పకుండా బస్ వేసుకొని ఏ లారీ ఉసుక లారీ ఎక్కి వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ చూసే వరకు మంది ఎక్కువ ఉంటారు. ఫస్ట్ వచ్చింది ఆయనే అనుకుంటాడు, లాస్ట్ అని తెలుస్తుంది. రోజు 7 గంటల క్లాస్ ఉంటే 6 గంటల నుంచి దస్తు వేసుకోవాలి. ఇదివరకు ఆర్టీసీ బస్సులు వేసేది, ఇప్పుడు అవసరం ఆర్టీసీ బస్సుకు లేదు, మనకు లేదు. అది కాలగమనంలో అట్లా అయిపోయింది, అవశేషమైంది ఆర్టీసీ బస్సు. కానీ మార్చాలి. మనం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మనకు అవకాశం ఉంటే, అంటే మీకు నేను చెప్తా కానీ నేను ఫాలో కాను, మరి నేను కారులోనే పోతాను. కారులో పోకుండా బస్సుకు పోయేటట్టుంటే మాత్రం నేను ఆర్టీసీ బస్సులనే పోతా, కానీ ప్రైవేట్ దాంట్లో పోను. నేను ఎట్లా పోతేంది ఎట్లా పోకుంటే మీరేం విరాళాలు ఇస్తలేరు నాకు, నేను మీకు ఇస్తలేను, మీరు నాకు ఇస్తారు. కాకపోతే ఏంటంటే సందర్భం చెప్తున్నాను, మనం నిర్వీర్యం చేసుకున్న సంస్థ ఆర్టీసీ. ఓకే, వదిలిపెట్టి ఆ సబ్జెక్ట్ వదిలిపెట్టి. ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే చాలామంది కోచింగ్ అంతా మంది ఎక్కువైపోయిన తర్వాత హాస్టళ్ళు ప్యాక్ అయినాక అప్పుడు వస్తారు వాళ్ళు, వచ్చేసి వెయిట్ చేయాలి. అది నా దృష్టిలో మీరు కట్టే ఫీజు కట్టంగా, వినే క్లాసులు వినంగా, పెట్టే పైసలు పెట్టంగా, మంది అందరూ వచ్చిందాక ఉండే బదులు ముందే ఉంటే అయిపోదు. ఈ పని చేయడు. హాస్టల్ తీసుకొని మొదలు సమానట దించి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ చూసి వస్తుంటాడు, రోజుకొక ఇన్స్టిట్యూట్ చూసిండు, బాధ లేదు. కానీ సారూప్యత కలిగినవి చూడాడు. ఒకటి ఉత్తది హిందీ డిఎస్సి చూసి వస్తాడు, ఈయనది హిందీ లేకపోయినా. ఒకటి గ్రూప్ 2 చూసి వస్తాడు, ఎస్ఐ కానిస్టేబుల్ చూసి వస్తాడు. ఉత్తగానే ఉచిత కుట్టు మిషన్ కేంద్రం ఉంటే అది కూడా పోయి వస్తాడు. ఇట్లా అర్థం పర్థం లేనివన్నీ చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు మంది పెరుగుతారు. నేను ఇళ్ళ చదువురి ఇళ్ళ జాయిన్ కాండి అని చెప్తలేను, కానీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి మనిషి అనేటో. ఆ డెసిషన్ తీసుకోవడానికి 1 నిమిషం టైం పడుతుంది, 2 రోజులన్నా ఆలోచించు, కానీ నిర్ణయం కరెక్ట్ ఉండాలి. మళ్ళీ నిర్ణయం తీసుకో, అబ్బా డిఎస్సి పైసలు కట్టినా, గురుకుల కడితే అయిపోయి, మళ్ళీ ఇదో రామాయణం కొంతమంది. ఓకే, మళ్ళీ సార్ని బతిలాడతారు, సార్ నన్ను గురుకుల నుంచి వెళ్ళేయి సార్, చలో ఆ పక్కకే నమ్మచ్చు. ఇక సిఫెల్ అనేది ఇఫ్లుగా మారింది, ఇన్స్టిట్యూట్ అనేది యూనివర్సిటీగా మారింది. ఇలా ఇన్స్టిట్యూట్ స్థాయిలో ఉండి యూనివర్సిటీ హోదాగా మారినటువంటి సంస్థ ఇంకొకటి ఉంది, దాని పేరు నీపా. నీపా అనేది నీపా నుంచి న్యూపాగా మారింది. ఏంటి సార్ యూ అవుతుందిగా మనకు మ్యాథ్స్ ప్రకారం ప్రతిక్షేపించాలి, ఇట్లయితే. అంటే ప్రతి చోట చేయొద్దు ఈ పని, ఎక్కడెక్కడ అయ్యి ఉండో కొట్టేసి యూ రాయకూడదు. ఇక్కడ సిఫెల్ అనేది తీసేసినాం, యూనివర్సిటీయే. అదేవిధంగా ఇక్కడ నీపా అనేది న్యూపాగా మారింది. ఎగ్జాముల నెంబర్ ఆఫ్ టైమ్స్ నీపా అంటాడు, ఒకసారి న్యూపా అంటాడు. 2 వేరు కాదు, ఒకటి. అవన్నీ వదిలిపెట్టి సార్ ఇప్పుడు ఏమని పిలవాలనో చెప్పండి సార్. ఇప్పుడు నీపా అని చదువు. అదేం సార్ అంటే నీపా అనబడేటువంటిది బాగా ప్రఖ్యాతిగాంచినటువంటి పేరు.
కానీ నీపా అనేది కూడా తన స్థాయిని పెంచుకొని ఎక్కువగా కష్టపడడం వల్ల యూనివర్సిటీ స్థాయికి వచ్చి డీమ్డ్ యూనివర్సిటీగా మారి ఎంఫిల్ పట్టాలు, పిహెచ్డి, మీరు ఊహలలోకి వెళ్ళిపోవాలి. ఈ సబ్జెక్ట్ చదువుతప్పుడు ఎట్లుండాలంటే ఒక ఆఫీసును ఊహించుకోవాలి. సబ్జెక్టు చదవడానికి ఒక టెక్నిక్ ఉంటుందండి. ఈ సబ్జెక్ట్ ఎట్లా చదవాలంటే నీపా అనగానే మీ ఊర్లోనో మీ ఊరవతలనో నీపా అనేది ఒక బిల్డింగ్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ లెక్క అని ఊహించుకోవాలి. దాన్ని ఒక ఆయన పని కట్టుకొని నీపా జడిపి కలర్ తీసుకపోయి న్యూపా అని రాసి ఈ నీపాను న్యూపాగా చేశారు. ఇది ఏర్పడ్డటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1963, 1962లో ఏర్పడి 1962లో ఇది ఏర్పడ్డప్పుడు నీపాగా ఏర్పడలే. మరి ఎట్లా ఏర్పడ్డది సార్ ఇది అంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీజనల్ ఇన్స్టిట్యూట్. బాగా చెప్పినాం. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఏర్పడ్డది. ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఇది దేశ స్థాయిలో ఉందా ప్రపంచ స్థాయిలో ఉందా? మాట్లాడాలి. ప్రపంచ స్థాయికి వచ్చేసింది. ప్రపంచ స్థాయి ఏసియా అంటున్నా, ఇండియా అంటలేను నేను. ఏసియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏసియా మొత్తానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే పక్కూర్ల హోటల్ పెట్టాలి, పక్కూర్ల దాన ధర్మాలు చేయాలంటే మన ఊరు సర్పంచ్ చేస్తాడా? మరి మన ఊర్లో ఉన్నటువంటి సంస్థ నీపాను పెట్టమంటే మనం పెడతాం. కానీ ఇది ఏసియా మొత్తానికి పెట్టమంటున్నప్పుడు నేను ఎందుకు వస్తా? కాబట్టి అది పెట్టింది ఇండియాగా. మరి ఎవరు నిర్వహించారు సార్ అంటే యునెస్కో వారు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనబడేటువంటి దానిని మన యొక్క ఇండియాలో న్యూఢిల్లీలో ఏర్పాటు చేసేటప్పుడు ఒక ఒప్పందం ఏముందంటే 10 సంవత్సరాల పాటు కాంట్రాక్టు. మీ మనుషులు ఉంటారు కాబట్టి మేము విరాళం ఇచ్చినా సరే కలిసి నిర్వహణ చేయాలన్న ఉద్దేశం మీద పెట్టిరా. ఈ 10 సంవత్సరాలు అయిపోక ముందుకే 62లో ఏర్పడ్డది. 65లో దీని పేరు మార్చి నీపా బదులు ఏపాగా మార్చారు. 65లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏంటిది అది ఎడ్యుకేషన్ ఫర్ ప్లానర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్. ఒకసారి థింక్ చేయండి. ఇక్కడ నౌన్ వస్తుంది, ప్లానర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ వ్యక్తుల గురించి వస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, దీని పేరు పూర్తి పేరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇది ఇక్కడ ప్లానర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్. ఇలా పేరు మార్చిన సంవత్సరం 1965. అలా 65లో మార్చిన తర్వాత 1970లో ఏం చేశారు సార్ అంటే భారతదేశం ఒప్పందం ఇంకా 2 సంవత్సరాలు మిగిలి ఉండగానే 10 సంవత్సరాల కాంట్రాక్ట్ కంటే ముందే మీ దేశానికి ఈ సంస్థను అప్పచెప్తున్నాం, మీరే మెయింటైన్ చేసుకోండి, మీకు సంబంధం లేదంటే సరే అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి 1970లో దీని పేరును మార్చి ఎన్ఎస్సి నేషనల్ స్టాఫ్ కాలేజ్ ఫర్ ప్లానర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్గా మార్చారు. ఇవన్నీ రాసుకోవాల్సిన పని లేదు, ఇక దీన్ని తీసేయి. 1979లో ఇది బిట్ అవుతుంది ఎగ్జామ్. 1979లో దీని పేరు ఏ విధంగా మారిందంటే నీపాగా మారింది. అది లెక్క. ఇప్పుడు ఎగ్జామ్లో నీపా ఏ సంవత్సరం ఏర్పడ్డది తల్లి అంటేనేమో 1962. నీపాగా పేరు పొందిన సంవత్సరం ఎప్పుడు అంటేనేమో 1979. అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. నువ్వు నీపాగా ఏర్పడ్డ సంవత్సరం అంటున్నావు, అప్పుడు 1962 ఎందుకు అవుతుంది సార్? నీపా 1979లో కదా సార్ ఏర్పడ్డదని మీరు అడిగితే ఇప్పుడు నేను పుట్టిన సంవత్సరం అప్పుడు నా పేరు లేదు, నాకు పేరు ఎవరు పెట్టలే. నన్ను ఎవరన్నా అడిగి ఎప్పుడు పుట్టినావు అంటే ఇంత అయినాక పుట్టిన సంవత్సరం చెప్తానా? నేను ఆ పుట్టిన సంవత్సరం చెప్తా. ఇప్పుడు నీపా అనేది పెరిగి పెద్ద అయ్యింది. ఈ పెరిగి పెద్ద అయిన ఈ నీపా సంవత్సరానికి బీజం పడ్డ సంవత్సరం ఎప్పుడు అంటే 1962, 1962లో. అట్లా ఉంటుంది బిట్. ఈపీ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనబడేది ఓవర్సీస్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఓడిఏ నిధులు, బ్రిటన్ వాళ్ళు ఇచ్చిన నిధులతో ఏర్పడితే యునెస్కో నిధులతో ఏర్పడ్డది ఏది అంటే నీపా ఏర్పడి. ఈ నీపా యునెస్కో నిధులతోటి కంప్లీట్ అయిన తర్వాత దీని ఒరిజినల్ పేరు అయినటువంటి నీపా అనే పేరు వచ్చిన సంవత్సరం ఎప్పుడు అంటే 1979. ఆ తర్వాత దీని ప్రొడక్టివిటీ మళ్ళీ ఒకసారి కంప్లీట్ చేస్తున్నా. ఇది ఎట్టుంటుందంటే ఒక్కొక్కసారి వింటుంటాం
ఏ విన్నామని చూసే వరకు బిట్ అయిపోతుంది. అందుకే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చెప్తున్నాం, చక్కగా వినండి. నీపా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనబడేటువంటి ఈ సంస్థ ఏర్పడినటువంటి సంవత్సరం 1962. కానీ ఏర్పడ్డప్పుడు దానికి ఆ పేరు లేదు. అది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పేరుతో ఏర్పడ్డది. కాలగమనంలో అది అనేక మార్పులు జరిగి చివరికి దాని పేరు ఏమైందంటే నీపా. అయిన సంవత్సరం ఎప్పుడంటే 1979. అది ఏ విధంగా మారిందంటే ఇప్పుడు న్యూపాగా మారింది. ఎట్లా మారింది సార్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ అనే పదం పోయి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పేరుగా మారి. అయితే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని యూనివర్సిటీ అనేటువంటి పదాన్ని మీరు దయచేసి వినియోగించకండి, నీపాగానే పిలవండి అని సుప్రీంకోర్టు హుకుం జారీ చేసేది. దానివల్ల దీన్ని నీపాగానే పిలుస్తున్నాం. న్యూపా అనే పేరు పడ్డా కూడా అంతా అయిపోయింది. లాస్ట్కు ఈ నీపా అనేది ఏం పని చేస్తుంది సార్ అంటే పిహెచ్డీలను అమలు చేస్తారు, ఎంఫిల్లను అమలు చేస్తారు. అంటే ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వివిధ రకాలైన డిగ్రీలను అందిస్తుంది. ఇవన్నీ చేయాల్సింది ఒక కాలేజ్, ఒక యూనివర్సిటీ అలాంటి పనులు చేస్తుంది. అసలు దీని ఒరిజినల్ కర్తవ్యం ఏంటంటే ఈ విద్యా వ్యవస్థ మొత్తంలో ఉన్న విద్యావేత్తలు ఎవరు పుస్తకాలు రాసేటువంటి మెంబర్స్ ఉంటారో, ఎన్సీఆర్టీ డైరెక్టర్లు ఉంటారో, ఎన్సిటిఈ డైరెక్టర్లు ఉంటారో, సైట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సైట్ యొక్క డైరెక్టర్లు ఉంటారో, యూజీసీ చైర్మన్లు ఉంటారో, వీళ్ళందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి ఎటుపోతే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి డిస్కషన్ పెట్టేటువంటి సంస్థ ఈ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ నన్ అదర్ దెన్ నీపా. ఎంత చక్కటి డిస్కషన్కి వచ్చింది. ఇక టైం కూడా అయిపోతుంది కాబట్టి ఒక మాట మాట్లాడి క్లోజ్ చేసేస్తా. భారతదేశంలో అతి కీలకమైనటువంటిది ఏదైనా ఉందంటే మీరు ఎప్పుడు వింటూ ఉంటుంటారు ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఎన్సీఆర్టీ. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది తల్లి అంటే న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీలో ఉన్న ఎన్సీఆర్టీ ఏర్పడ్డ సంవత్సరం 1961. గుర్తుపెట్టుకోండి క్రానలాజికల్గా, ఇది 61, ఇది 62. ఇది 62 అనే విషయం మర్చిపోగానే ఎన్సీఈఆర్టీ ఒక మాట చెప్పి క్లాస్ నా పెద్ద ఎన్సీఈఆర్టీకి ఒక సింబల్ ఉంది. నాకు ఇప్పుడు ఆ బొమ్మ గీయొస్తుందో గీరాదో కానీ ఇది ఒక హంస, ఇంకొక హంస ఈ విధంగా ఉంది, మరొక హంస ఈ విధంగా ఉంది. ఈ 3 హంసలు ఒకదానికొకటి తలలు మెలివేసుకొని ఉన్నటువంటి చిహ్నమే ఎన్సీఈఆర్టీ సింబల్. రేపు ఎగ్జామ్లో ఆ సింబల్ ఇచ్చి ఇది ఏ సంస్థదని అడగవచ్చు. లేదు ఎన్సీఈఆర్టీ లోగోలో ఎన్ని హంసలు ఉంటాయి అంటాడు 3. ఎన్సీఈఆర్టీ ఈ 3 హంసల లోగోను ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అంటాడు. చాలా డెప్త్కి వెళ్తున్నాండి సబ్జెక్ట్, చాలా డెప్త్కి వెళ్ళిపోయి. ఈ ఎన్సీఈఆర్టీ యొక్క ఈ లోగో ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. అశోకుని కాలంలో ఉన్నటువంటి చారిత్రక అంశాలలో కర్ణాటకలో ఉన్నటువంటి రాయచూరు జిల్లాలో జరిగినటువంటి తవ్వకాలలో వెలువడ్డటువంటి ఒక స్తూపం మీద ఉన్నటువంటిది అది. ఆ స్తూపం మీద ఉన్నటువంటి చారిత్రక ఆధారాన్ని ఎన్సీఆర్టీ కింద తీసుకున్నారు. జీవితాంతం కొనసాగించేదే విద్య అని అక్కడ ప్రాకృత భాషలో రాసి ఉన్నటువంటి పదాన్ని వినియోగించుకొని ఇక్కడ ఎన్సీఆర్టీ సింబల్ తీసుకున్నారు. ఈ ఎన్సీఆర్టీ న్యూఢిల్లీలో ఉండి అన్ని పనులు, ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి అన్ని పనులు చేయాలంటే చేయలేడు కాబట్టి చేతి కింద గుమస్తలను పెట్టుకుంటారు కాబట్టి ఆ విధంగా ఎన్సీఆర్టీ 5 సంస్థలను పెట్టింది. ఇప్పుడు నేను చెప్పబోయేది దాదాపు ఎగ్జామ్లో వచ్చేంత స్థాయి బిట్టు. ఇటు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఇది నార్త్ ఈస్ట్. ఓకే, నాకైతే గుర్తుంటుంది. మీకు కోడ్ కావాలనుకుంటే అబుబో మైషి అనే కోడ్ పెట్టుకోండి. అబుబో మైషి, అజ్మీర్ రాజస్థాన్లోని అజ్మీర్ కేంద్రముగా ఉత్తర ప్రాంతంలో. ఓకేనా. అబుబో భువనేశ్వర్ తూర్పు ప్రాంతంలో దాని స్థానాన్ని భువనేశ్వర్ ఒరిస్సాలో. భోపాల్ వెస్ట్. నెక్స్ట్ మైసూర్ కర్ణాటకలో ఉంటుంది, టిప్పు సుల్తాన్ గారి ప్రాంతం మైసూర్. నార్త్ ఈస్ట్ షిల్లాంగ్ అనే ప్లేస్లో. ఈ 5 ఎందుకు గీసినావు సార్ నువ్వు అంటే వీటిని RIE అంటారమ్మా. చాలాసార్లు ఇది పర్స్పెక్టివ్స్లో బిట్ వచ్చింది.
ఆర్ఐఎస్, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ప్రాంతీయ వివిధ ప్రాంతాలలో, నేను ఇక్కడ ఉన్నా, నా మనిషి అక్కడొకడు ఉన్నట్టు ఇది కూడా 5 ప్రాంతాలలో రీజనల్గా, సౌత్ ఏరియాలో ఒకటి, ఈస్ట్ రీజియన్లో ఒకటి, వెస్ట్ రీజియన్లో ఒకటి, నార్త్ రీజియన్లో ఒకటి, నార్త్ ఈస్ట్ రీజియన్లో ఒకటి, ఇట్లా 5 ప్రాంతాలలో తన యొక్క సంస్థలను నెలకొల్పింది. ఆ ప్రాంతంలో ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అయిన యూనివర్సిటీ, కాలేజీలు, స్కూళ్ళు, అక్కడున్న పుస్తకాలు, అక్కడ నాణ్యత ఏముందో మొత్తము లెక్క కట్టాలి. ఇప్పుడు మీ మైండ్ ఎట్లెళ్ళిపోవాలంటే టీచర్ అంటే ఉత్తగానే ఖాళీ ఒక మాట కాదు. ఈరోజు రామయ్య డిఎస్సి కోచింగ్ సెంటర్ చెప్పడం అనేది టీచర్లను తయారు చేస్తుందంటే మామూలుగా టీచర్ అంటే ఒక అంశం కాదు. మీరందరి వెనక ఒక పెద్ద శక్తి ఉంది. భారతదేశంలో ఎన్నో సంస్థలు మనల్ని నడుపుతున్నాయి. మన దగ్గరికి బోధనోపకరణాలు వస్తున్నాయి, కరికులం వస్తుంది, ఎంఈఓలు ఉంటారు, డిఈఓలు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు, రీజనల్ డైరెక్టర్లు ఉంటారు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్స్ ఉంటారు. వీళ్ళందరికీ ఒక సంస్థ ఉంటుంది. అవి కరికులాన్ని రూపొందించే పుస్తకం ఉంటుంది. ఈ 2వ తరగతి వానికి ఏ పాఠం పెట్టాలని విద్యావేత్తలు ఉంటారు. ఒక 2వ తరగతి నేను చెప్పేది, చిన్న 2వ తరగతి అనుకోవద్దు. ఆ 2వ తరగతి వాళ్ళకి ఏ పాఠం పెట్టాలి, పెడితే ఎట్లా పెట్టాలి, మూల్యాంకనం ఎట్లా చేయాలి, ఇంత పెద్ద వ్యవస్థ మన చుట్టూ ఉంది. దట్ ఈజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంత పిల్లలాటగా ఈ ఆర్ఐఈస్ అయినటువంటి 5 ఈ యొక్క భోపాల్లో ఉన్నటువంటిది మాత్రం పండిట్ సుందర్ శర్మ సెంటర్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటాం. ఎగ్జామ్లో ఇది చాలా డెప్త్ బిట్ అవుతుంది. వృత్తి విద్యకు సంబంధించిన కేంద్రము ఎన్సీఆర్టీ చేత ఏర్పడ్డది. ఈ క్రింది ఏ ప్రాంతంలో గలదు అంటే భోపాల్లో గలదు. పండిట్ సుందర్ శర్మ ఇన్స్టిట్యూట్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటాం. వృత్తి విద్య ముందే చెప్పిన మీకు నేను, మన విద్యలలో నియత విద్య, అనియత విద్య, వృత్తి విద్య, సాంకేతిక రకాలు ఉన్నాయి. మనం అంతా చదివేది నియత విద్య. మనం ప్రత్యేక విద్యకు పనికిరాం, దాన్ని చదివే వాళ్ళు సపరేట్ ఉన్నారు. మనం వృత్తి విద్యకు పనికిరాం, దానికి సపరేట్ ఉన్నారు. మందబుద్ధులకు పనికిరాం, ప్రత్యేక విద్యకు, దానికి సపరేట్ ఉంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది, దానికి సపరేట్. టెక్నికల్ ఎడ్యుకేషన్ కొరకు ఎన్సీఆర్టీ నుంచి ఏర్పడ్డది సైట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. వీళ్ళు ఏం చేస్తారు సార్ అంటే మన బడి, మన టీవీ, టీశాట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా లేవా, టెలిస్కూల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా, పిల్లల కొరకు టీవీలలో వచ్చే పాఠాలను సెంట్రల్ లెవెల్లో హిందీలో, ఇంగ్లీష్లో ఇచ్చేది సైట్ అయితే, మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇచ్చేది సైట్. దాని పేరు సైట్, ఎస్ఐటి సైట్. అది ఎస్ఐటి సైట్. ఇలా ఆడియో విజువల్ వీడియోలు తయారు చేసి ఈరోజు వివిధ గ్రూప్ 1, గ్రూప్ 2, టెట్ 2, డిఎస్సికి సంబంధించిన వీడియోలు, టెలిస్కూల్ 8వ తరగతి పిల్లల కొరకు మీకు తెలుసో తెలియదో మన టీవీ వాడు రోజు క్లాసులు ఇస్తాడు. మనం వినాం, మన పిల్లలు వినరు. కానీ ఎప్పుడు ఉంటాయి క్లాసెస్ అందులో. ఇది ఎట్లా తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేయాలనంతా సైట్ చూసుకుంటా. ఈ సైటును అజమాయిషి చేసేది ఈ సైట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ సైట్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే త్రివేంద్రం, కేరళ. దీనికి ఉన్నటువంటి అదనపు చేతులు ఏంటంటే 6. నాకు 2 ఉన్నాయి, ఇంకా 2 అట్లా 6 ఉంటాయి సైట్. లేడీస్ లేదా గర్ల్స్ హాస్టల్ వెళ్ళాలంటే ఓటీపీ, ఒక ఓటీపీ జనరేట్ చేస్తే పోగలుగుతాం. మన కోడ్ అది LGH ఓటీపీ. ఇంక నీకు బిట్టు మర్చిపోవడానికి స్థానం లేదు. వెరీ డెప్త్ బిట్. ఏంటివి సార్ అవి అంటే L అంటే లక్నో, G అంటే గుజరాత్, H అంటే హైదరాబాద్, O అంటే ఒడిస్సా, T అంటే త్రివేంద్రం, P అంటే పూణే. పాట్నా అనుకోవద్దు, P అంటే పాట్నా వస్తుంది, చదివితే 1000 వస్తాయి. మనకు తెలియాలి. P అంటే పాట్నా, నాకు తెలుస్తలేదు కదా సార్, తెలియదు, చదివితే తెలుసు. LGH ఓటీపీ కోడ్ తీసుకో. ఎగ్జామ్లు ఎట్లా యూజ్ అవుతుంది సార్ అంటే ఈ క్రింది వాణిలో సైటుకు సంబంధించి ప్రాంతీయ కార్యాలయం లేనటువంటి ప్రాంతం ఏది అంటాడు. ఏ ప్రాంతంలో సైటు కార్యాలయం లేదు, సైటు సంస్థ లేదు, సైట్ అనుబంధ శాఖ లేదు అని ఒడిస్సా, భువనేశ్వర్ అంటే ఒడిస్సా అంటే భువనేశ్వర్ వస్తుంది. ఒడిస్సా, 2 త్రివేంద్రం, 3 పాట్నా, 4 హైదరాబాద్ అన్నాడు అనుకో. పాట్నాలో లేదు, పూణేలో ఉంది. జస్ట్ ఒక అంశం వచ్చినందుకు దాన్ని మొత్తం ఇట్లా ఓవర్వ్యూ తీసుకొచ్చిన. ఎన్సీఆర్టీ అన్నందుకు ఇంత చరిత్ర వచ్చింది. మనం
మళ్ళీ రిపీట్ చేసి క్లాస్ని ఆపేస్తున్నా. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఏర్పడ్డ సంవత్సరం 1961. దాని నుంచి ఆర్ఐఈస్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ వచ్చిన సంవత్సరం 1962. ఈ ఆర్ఐసి యొక్క సంఖ్య, ఆర్ఐఈల యొక్క సంఖ్య 5. దానికి మీకు కోడ్ ఇచ్చిన అబుబో మైషి అని. ఎందుకు ఈ దిక్కుమాలిన కోడ్లు గుర్తులేకపోతే రాసుకో. అబుబో మైషి మాహిష్మతి అన్నట్టే ఉందా, అబుబో మైషి. అజ్మీర్, భువనేశ్వర్, భోపాల్, మైసూర్, షిల్లాంగ్. ఓకేనా? బిట్ కంప్లీట్ అయ్యింది. నువ్వు ఎట్టినాలే సార్ చెప్పిన ఈ పాయింట్ తోటి నాకు ఎన్సీఆర్టీ క్లియర్ అయిందా, ఈ ఎగ్జామ్లో బిట్ వస్తే చేయగలుగుతానా లేనా, ఈజీగా ఉందా లేదా, డెప్త్ సార్ టచ్ చేసిండా లేదా, మీరంతా ఆల్రెడీ ఒకసారి 2 సార్లు చదివిన వాళ్ళే ఉండి ఉంటారు. ఈజీ మెథడ్. ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ ఏం చేస్తాం మనం అంటే టోటల్గా కమిషన్స్, ఇన్స్టిట్యూషన్స్, హక్కులు, మళ్ళీ వీటిని ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. అది క్లాస్ రూమ్లో జరుగుతుంది. వాటి మీద బిట్స్ తయారు చేస్తాం. మీకు ఆన్ ద డయాస్ ఇస్తున్న 100% అష్యూరెన్స్ ఇస్తున్న పర్స్పెక్టివ్స్ నుంచి 20కి 20, ఇఫ్ నాట్ మిస్ అయితే 19. నేను అది ఛాలెంజ్గా తీసుకుంటున్నా, నాట్ ఏ జోక్. నేను ఛాలెంజ్ తీసుకుంటున్నా. ఖచ్చితంగా మీకు బిట్టు కవర్ అయ్యి ఇంతకన్నా లేదు అన్న స్థాయికి తీసుకుపోయే వంతుగా ఆన్ ద డయాస్ అంటున్నాం. ఇక డయాస్ ఎక్కినాక అబద్ధాలు చెప్పడం దిగినా చెప్పం, కానీ పొరపాటున కూడా చెప్పకూడదు. వాగ్దోషం ఉండొద్దు ఉపాధ్యాయునికి వాగ్దోషం చెప్పకుండా నోరు మూసుకునేలే, చెప్పి అబద్ధాలు ఆడదు. నా ప్రయత్నం చేస్తా అంటున్నా, నేను చెప్తేనే వస్తాయంటలే. ప్రయత్న లోపము లేకుండా ఇంతకంటే ఎక్కువ చదవలేదన్నకుండా పైపెచ్చు ఈజీగా ఆనందంగా, ఏదో డ్రైగా ఏదో చదివినామంటే చదివినాం అన్నట్టు కాకుండా అల్టిమేట్గా మీకు పర్ఫెక్ట్గా పర్స్పెక్టివ్స్ కంప్లీట్ చేస్తా. దిస్ ఈజ్ ద సెకండ్ డెమో. ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్. నేను నిరూపించుకున్న మొదటి చాప్టర్, ఫస్ట్ చాప్టర్ ఎంతో కష్టం అనుకుంటారు అందరు, దాన్నే అవలీలగా ఫస్ట్ డెమో కంప్లీట్ చేసిన. చూడండి మీరు ఆ యూట్యూబ్లో. రెండవది యాక్చువల్గా ఇది రోజులు చెప్తారు. అది ఒక సంస్థ తీసుకుంటే దాన్ని చెప్తారు, కానీ నేను అట్లా కాదు, టైం లేదు కాబట్టి ఆగిన. 1984 దాకా లాక్కొద్దాం అనుకున్నా. ఓకే, ఈ వివిధ సంస్థలన్నింటినీ కూడా మనం చక్కగా చర్చించుకుంటూ వద్దాం. మీకు నేను అష్యూరెన్స్ ఇస్తున్నా, హార్డ్ వర్క్ చేయండి, డెసిషన్ స్పీడ్గా తీసుకోండి. ఏం చదివితే అవుతుంది, ఎట్లా చదివితే అవుతుంది, గురుకుల చదువుతామా, డిఎస్ చదువుతామా, ఏదన్నా చదువురు. మీరు చెప్పురు సార్ ఏదో ఒకటి అంటే నేను ఏది చెప్పా, నేనేందుకు చెప్తా, నీకు కడుపు నొప్పి లేస్తుంటే తలకాయ నొప్పి గోలి నేనెందుకు ఇస్తా, ఎవరు ఇష్టం అని. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ ఆఫ్ యూ. బాయ్ టు ఆల్.